Hi and welcome to Bunny Vlogs from Ayodhya Dham. मेरे झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे। मेरे झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे। राम आएंगे, आएंगे, राम आएंगे। ప్రజెంట్ నేను టెంపుల్ ఎంట్రీకి అయితే వచ్చేసిన. టెంపుల్ నుంచి ఒక 6 కిలోమీటర్స్ అవేలో అయితే నేను నా రూమ్ తీసుకున్నాను. అది కూడా డోర్ రూమే. మీకు చూపించడానికి ట్రై చేస్తాను ఆ ప్లేస్ కూడా. ఇది వచ్చేసి మనకు 6 కిలోమీటర్స్ అవే ఉంటుంది టెంపుల్ ప్లేస్ వచ్చేసి. ఇప్పుడు ప్రస్తుతానికి ఎంట్రన్స్లో ఉన్నా నేను. చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి ఇక్కడ ఎంట్రీలో మాత్రం. మొబైల్స్ ఎలా ఉండవు, చెకప్స్ కూడా చాలా జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే కొన్ని కోట్ల మంది దర్శనం చేసుకుంటున్నారు డైలీ. క్రౌడ్ కూడా చాలా ఉంది. జస్ట్ ఇప్పుడే స్టార్ట్ అయిపోయినా. దగ్గర దగ్గర ఒక 500 అంటే హాఫ్ కిలోమీటర్స్ వరకు నడవాల్సి ఉంటుంది మీరు. టోటల్గా బాడీ చెకప్ అండ్ వచ్చేసి సెక్యూరిటీ చెకప్, తర్వాత వచ్చేసి మీ లగేజ్ స్టోర్ చేయాలి, మొబైల్ స్టోర్ చేయాలి. అన్నీ ఏం ఉండొద్దు. జస్ట్ ఒక బట్టలతో మాత్రమే, కట్టుబట్టలతో మీరు లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి. दीप जला के दिवाली मैं मनाऊंगी, मेरे जन्मों के సో ఈ ప్లేస్ వచ్చేసి సెక్యూరిటీ చెకప్ జరుగుతుంది ఇక్కడ. బాడీ చెకప్ అండ్ తర్వాత బ్యాగ్స్ కూడా క్రాస్ చెక్ చేస్తూ ఉంటారు ఇక్కడ స్కానింగ్లో. ఇవి ఫస్ట్ స్టేజ్ ఆఫ్ సెక్యూరిటీ. దాటిన తర్వాత మనకు లెఫ్ట్ సైడ్లో కనిపిస్తున్నాయి కదా బ్లూ బాక్సెస్, అవన్నీ కూడా చెప్పులు స్టోర్ చేయడానికి మనకు ఒక సంచి ఇస్తారు. దాంట్లో చెప్పులు స్టోర్ చేశాక మనకు ఒక కూపన్ లాంటిది ఇస్తారు. కొంచెం ముందుకెళ్ళిన తర్వాత మనకు లాకర్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. ఫస్ట్ చెప్పులు స్టోరేజ్ అయిపోయాక కొంచెం ముందుకు స్ట్రైట్గా నడుచుకుంటూ వెళ్తే మనకు లాకర్ ఫెసిలిటీ కనిపిస్తుంది. అక్కడ మనము బ్యాగ్స్ కానీ మన మొబైల్స్ కానీ ఇచ్చిందంటే వాటికి లాక్ వేసి మనకు కీస్ మనకే ఇస్తారు, మన చేతికి ఇస్తారు కీస్. ఇక్కడ నుండే మనకు రామ్ మందిర్ ఎంట్రీ ఉంటుంది. మళ్ళీ ఒక 200 మీటర్స్ నడవాలి ఈ ప్లేస్ నుంచి మనము మొబైల్స్ మన బ్యాగ్స్ కానీ సబ్మిట్ చేసిన తర్వాత. మొబైల్స్ మాత్రం అసలు ఎలా ఉండదు. ఈ ఫుటేజ్ వచ్చేసి రామ్ మందిర్ జన్మభూమి వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్న వీడియో ఫుటేజ్. ఎప్పుడైతే ఇనాగ్రేషన్ అయిందో మన ప్రధానమంత్రి వచ్చారో అప్పుడు చేసిన వీడియో ఇది. జస్ట్ మీకు చూపించడానికైతే మీకు చూపిస్తున్నా. ఇట్లా ఉంటాడు లార్డ్ రామ. లోపల కూడా చాలా వర్కింగ్ రెనోవేషన్స్ ఇంకా జరుగుతూ ఉన్నాయి. మీకు ఒక్కసారి దర్శనానికి వస్తే మీకు తెలుస్తుంది ఎన్ని కోట్ల మంది వస్తున్నారు డైలీ. సో ఇక్కడ మీరు దర్శనం చేసుకొని బయటకు వచ్చినాక టెంపుల్ లెఫ్ట్ సైడ్కి వెళ్తే టోటల్గా షాపింగ్ ఏరియాస్ ఉంటాయి. ఇక్కడ షాపింగ్ చేసుకోవచ్చు. షాపింగ్ ఇన్ ద సెన్స్ అంటే ఇక్కడ ఉన్న స్పెషల్ థింగ్స్ని అట్లా కొంతమంది ఇష్టపడి కొనుక్కునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఇక్కడ కొనుక్కోవచ్చు. పోతుంటే నాకు ఇక్కడ తందూరి చాయ్ కనబడ్డది. నేను ఎన్నోసార్లు తాగాలనుకున్నా హైదరాబాద్లో. ఆ కోరిక ఇప్పుడు తీరుతుంది నాకు. పార్టీ వేడి చేస్తారు, ఎర్రగా తీసిర్రా. కొంపదీసి దాన్ని నోట్లో పెట్టారు అనుకోండి, నోరు మొత్తం కాలిపోయింది. మీకు ఏమైనా ఫుడ్స్ కావాలనుకుంటే మాత్రం స్వీట్స్ కానీ ఏవైనా సరవి ఘాట్కి వెళ్ళే రూట్లో వస్తే చౌరస్తా దగ్గర టోటల్గా ఇవే ఫుడ్స్ అన్నీ చూడండి. నేను ఒక ఫుడ్ వ్లాగ్ కూడా తీయడానికి ట్రై చేస్తాను. ఎన్నో చూడండి ఫుడ్స్. సో మోస్ట్గా అయోధ్యలో వచ్చేసి మీకు ఎక్కడ చూసినా తెలుగు వాళ్ళే కనిపిస్తారు. తెలుగు, తమిళ్, తర్వాత వచ్చేసి కన్నడ వాళ్ళు తక్కువ. తమిళ్, తెలుగు వాళ్ళు అయితే బీభత్సంగా ఉన్నారు. ఈ యూపీ వాళ్ళు, హిందీ వాళ్ళకంటే ఎక్కువ మన వాళ్ళే కనిపిస్తున్నారు ఏడా చూసినా తెలుగు మాట్లాడుకుంటా. అండ్ నేను ఆరతి అటెండ్ అవుదామని అయితే వచ్చిన ఈరోజు ఈవినింగ్. బట్ మిస్ అయిపోయింది, టైం అయిపోయింది. 6 నుంచి 8 వరకు ఉంటుందంట. బట్ కంప్లీట్ అయిపోయింది నేను వచ్చేసరికి.
సో మళ్ళీ టుమారో ట్రై చేస్తా. ఒక డే మొత్తం అయితే ఎక్స్ప్లోర్ చేస్తాను ఇక్కడ డే టోటల్గా. ఇది వచ్చేసి ప్రజెంట్ నేను సరయూ రివర్ ఫ్రంట్లో ఉన్నాను. సరయూ దగ్గర మనకు సరయూ ఘాట్లో రివర్కి హారేజ్ జరుగుతుంది. సో ఆ ప్లేస్లోనైతే ఉన్నాను. రేపైతే మొత్తం రివర్ని అక్రాస్గా నేను కవర్ చేయడానికి ట్రై చేస్తాను. ఇక్కడ మీకు ఎక్కడ చూసినా స్ట్రీట్ ఫుడ్స్ అయితే బీభత్సంగా అనిపిస్తాయి. దాంట్లో దానికి తోడు గోలుగప్పే, గప్చుప్ ఒకటి, పానీపూరి, ఎన్ని పేర్లు దానికి. ఇక్కడ ఏదో కొత్తగా ఉన్నది, ఇది చూద్దాం ఏం చేస్తాడు వాడు. కొన్ని స్ట్రీట్ ఫుడ్ చూసినప్పుడు నాకు ఏమనిపిస్తుంది అంటే అవ్వదు నేను లేస్తానో లేవనో పొద్దుగాలి ఇవి తింటే అన్న థాట్ వస్తుంది నాకు. బట్ ట్రై చేయాలన్న ఆశ ఉంటుంది కదా, అది మాత్రం పోదు. మళ్ళీ దానికి తోడు మలై ఫేమస్. ఇక్కడ మలై మిల్క్ మరిగిస్తూ ఉంటారు, మీరు చూసుంటారు చాలా ప్లేసెస్లో. బట్ కొన్ని ప్లేసెస్లో ఫేమస్ ఉంటుంది, ఇట్లా కోవా పెట్టిస్తారంట. మార్నింగ్ నుంచి మరిగి ఉంటుంది కాబట్టి దాని టేస్టే వేరేలా ఉంటుంది. అది వేస్తున్న చూడండి పైన కోవా, అది కొంచెం ఇంకా డిఫరెంట్ ఫ్లేవరు. ఎంత పెద్దగా ఉందో. టేస్ట్ బాగానే ఉన్నది కానీ మొత్తం పొగ పాడైంది. బస్ 40 का लगा. ఈ ప్లేస్ వచ్చేసి టోటల్గా రామ్కి పైకి రోడ్ అంటారు దీన్ని. ఇక్కడ కూడా ఒక మంచి లొకేషన్ అయితే ఉంటుంది మీకు మార్నింగ్ వస్తే. నేను ఈవినింగ్ వచ్చిన కాబట్టి నార్మల్గా ఒక చిన్న లేక్ లాగా కనిపిస్తుంది. ఇక్కడ మొత్తం వాటర్ స్నానం చేయడానికి అయితే కాదు, టోటల్గా బురద ఉన్నాయి వాటరు. ప్రస్తుతం నా రూమ్కి పోవడానికి బైపాస్ దగ్గరికి వచ్చిన. ఇక్కడ నుంచి బస్సులలో పోవాలి, లేకుంటే ర్యాపిడో చేసుకొని పోవాలి. సో ఇది వచ్చేసి నా డోర్ రూము. పర్ డే వచ్చేసి నాకు నియర్లీ ఒక 300 చేంజ్ వరకు అయితే పడింది. నా బెడ్ ఇచ్చేసి కింద ఇచ్చారు నాకు. సో డే 2 అయితే ఇప్పటి నుంచి స్టార్ట్ అయిపోయింది. డే 2 అంటే మార్నింగ్ టైంలో వచ్చేసి నేను ఇక్కడ బోట్ రైడ్ అండ్ ఘాట్స్ అన్నీ ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పేసి వచ్చేసిన. అండ్ ఇక్కడ ఈవీ రిక్షాలు అయితే మీకు మంచి రీజనబుల్ ప్రైస్లో వస్తాయి. చాలామంది కూర్చోవచ్చు ఈవీ రిక్షాలో. జస్ట్ ఎక్కడికి పోయినా మీకు 10 to 20 రూపీస్ తీసుకుంటారు అంతే. నేను ఇప్పుడు ప్రస్తుతానికైతే సరాయు ఘాట్ దగ్గరికి అయితే పోతున్నా. అక్కడ నుంచి మనకు బోటింగ్ స్టార్ట్ అవుతుంది. సరాయు ఘాట్ దగ్గరికి ఒక్కొక్కసారి మీకు డైరెక్ట్ వెహికల్స్ దొరుకుతాయి బైపాస్ నుంచి. ఒక్కొక్కసారి ఏమో మధ్యలో కొన్ని స్టాప్స్ ఉంటాయి. ఆ స్టాప్స్ దగ్గర దిగి మళ్ళీ ఇంకొక ఎలక్ట్రిక్ వెహికల్కి చేంజ్ అవ్వాలి. అది కాదు అంటే కనుక గవర్నమెంట్ వెహికల్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్ నడుస్తూ ఉంటాయి బస్సెస్. దాంట్లో ఎక్కినా కూడా మీకు రీజనబుల్ ప్రైజెసే ఉంటాయి. సో నేను ప్రస్తుతం వచ్చేసి బోట్లోకి అయితే ఎక్కేసిన. దగ్గర మనకు 100 నుంచి 150 వరకు అయితే వీళ్ళు ఛార్జ్ చేస్తారు బోట్ రైడింగ్లో. ఒకవేళ బల్క్లో అంటే మీరు బల్క్ గ్రూప్స్లో ఉంటే మటుకు మీకు మంచి రీజనబుల్ ప్రైస్ అయితే వీళ్ళు బోట్ వాళ్ళు ఆఫర్ చేస్తారు. దగ్గర ఈ బోట్ రైడ్ వచ్చేసి మనకు ఒక 20 to 30 minutes, నియర్లీ 40 minutes రైడ్ ఉంటుంది. అక్కడ ఫ్లైఓవర్ కనిపిస్తుంది కదా ముందు, ఆ ఫ్లైఓవర్ నుంచి ముందుకెళ్ళి కొంచెం తిప్పుకొని ఇట్లా వస్తారంట. ఇప్పుడు ప్రస్తుతం అయితే ఘాట్లన్నీ చూపిస్తున్నాడు ఇక్కడ ఏమేమి ఘాట్స్ ఉన్నాయి ఏందని చెప్పేసి. ఇక్కడ అయోధ్యలో కూడా చాలామంది క్రిమేషన్స్ చేస్తూ ఉంటారు, అంటే బాడీస్ని తీసుకొచ్చి ఇక్కడ కాలబెడుతూ ఉంటారు, సేమ్ కాశీలో లాగానే. అది వేరే సైడ్ ఉంటుంది. ఈ సైడ్ మొత్తం ఘాట్స్ అన్నీ బోట్ రైడ్స్కి అండ్ వచ్చేసి స్నానాలు చేస్తూ ఉంటారు ఇక్కడ ఈ ఘాట్స్లలో. ఎవరికైతే ప్రైవేట్గా బోట్ తీసుకొని పోవాలనుకుంటారో వాళ్ళకి కొంచెం ఎక్స్పెన్సివ్ పడుతుంది. మోర్ దెన్ 1500 రూపీస్ అయితే వీళ్ళు ఇక్కడ ఛార్జ్ చేస్తున్నారు ప్రైవేట్ బోట్ కావాలంటే. ఇన్ కేసు ఒక 4 to 5 మెంబర్స్ ఉంటే మీకు రీజనబుల్ పడుతుంది. అప్పుడు ఒక ప్రైవేట్ బోట్ తీసుకొని మీరు వెళ్ళొచ్చు. అండ్ మీరు వింటర్లో మాత్రం నార్త్ ఎక్స్ప్లోర్ చేయడానికైతే ఖచ్చితంగా ట్రై చేయండి. ఎందుకంటే సమ్మర్లో మాత్రం బీభత్సమైన హీట్ ఉంటుంది నార్త్ సైడ్ టోటల్గా.
ఇప్పుడు మధ్యాహ్నం దగ్గర దగ్గర 11, 12 అండ్ 1 వచ్చినా కూడా మనకి సన్ నార్మల్గా ఉన్నాడు అండ్ వాతావరణం కూడా చాలా మంచిగా ఉంది చల్లగా. పార్ట్ 1 వ్లాగ్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. పార్ట్ 2 వ్లాగ్లో మన భూమి మీదే అత్యంత పెద్ద ఒక హోమం అయితే మీకు చూపెట్టబోతున్నా.